ఒకసారి స్పీడ్‌గా మరొకసారి చెక్ చేసుకుందాం. పోలింగ్ 7 గంటలకి స్టార్ట్ చేసిన తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్ అరేంజ్‌మెంట్స్ ఎలా ఉన్నాయి? సీసీ కెమెరా కనిపించకుండా చూసుకోవాలి. సెక్యూరిటీ గార్డ్స్‌ని ఓటర్ ఐడెంటిఫికేషన్ చేయనివ్వకూడదు. అండ్ సెక్యూరిటీ గార్డ్‌ని పోలింగ్ బూత్‌లోకి రానివ్వకూడదు. ఓటర్‌ని తప్పించి ఎవరిని కూడా కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళనివ్వకూడదు. కంపార్ట్మెంట్‌లో నుంచి బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్, సీసీ కెమెరాకి గానీ మరి ఏ ఇతరులకు కనపడనీయకుండా కంపార్ట్మెంట్‌ని ఏర్పాటు చేయాలి. ఓటరు ఏజెంట్ ముందు నుంచెళ్ళి పీఓ1 దగ్గరికి మూవ్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. ఓటరు ఏజెంట్స్‌ని కలవకుండా మాట్లాడకుండా చేయాలి. పీఓ1 దగ్గరికొచ్చాక పీఓ1 ఓటర్ ఐడెంటిఫికేషన్ చేసి అటువంటి విషయాల్ని తన వద్ద ఉన్నటువంటి ఎలక్టర్ రోల్‌లో మేల్ అయితే క్రాస్, ఫీమేల్ అయితే క్రాస్ విత్ సర్కిల్, ట్రాన్స్‌జెండర్ అయితే క్రాస్ విత్ స్టార్ తోటి రికార్డ్ ఐడెంటిఫై చేసుకోవాలి. అదేవిధంగా మేల్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్ కౌంట్‌లో నోట్ చేసుకొని పీఓ2 వద్దకు పంపించినట్లయితే పీఓ2 లింక్‌ని మార్క్ చేయాలి. ఫామ్ 17A రికార్డ్ చేయాలి. సిగ్నేచర్స్ తీసుకోవాలి. ఓటర్ స్లిప్‌ని ఇష్యూ చేయాలి. ఓటర్ పీఓ3 వద్దకు వచ్చినప్పుడు పీఓ3 ఇండెలిజిబుల్ ఇంక్ కరెక్ట్‌గా మార్క్ చేయబడిందా? ఓటర్ స్లిప్ అనేది రిసీవ్ చేసుకోవాలి. బ్యాలెట్‌ని ఇష్యూ చేయాలి. ఇష్యూ చేసిన తర్వాత ఓటర్ కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళి ఓటు వేసేటప్పుడు ఎవరు కూడా ఓటర్ కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళకూడదు. ఇల్లిటరేట్స్ ఉన్నట్లయితే దానికోసం కార్డ్‌బోర్డు డమ్మీ బ్యాలెట్ యూనిట్‌ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఈవింగ్ మిషన్స్ ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే టెస్ట్ ఓటు సందర్భంలో కానీ వాటిని సెక్టర్ ఆఫీసర్ ద్వారా రీప్లేస్ చేసుకోవాలి. ఓటరు కంపార్ట్మెంట్ నుంచి ఓటు వేశాక బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మాత్రమే ఓటరు కంపార్ట్మెంట్ను వదిలి బయటికి వచ్చేలా చూసుకోవాలి. ఆ సమయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి వెళ్ళే సమయంలో కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫిల్ చేయవలసిన ఫామ్స్ అయితే ఉంటాయి. వాటిని ఫిల్ చేసి ఓటర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేయాలి. అదేవిధంగా పీఓ డైరీలో కూడా నోట్ చేయవలసి ఉంటుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత పోలింగ్ని క్లోజ్ చేయాలి. పోలింగ్ని క్లోజ్ చేసేటప్పుడు ఏజెంట్స్ అందరూ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ పోలింగ్ సమయంలో 5 గంటల తర్వాత పోలింగ్ని క్లోజ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ పోలింగ్ క్లోజ్ చేసే సమయానికి పోలింగ్ బూత్ బయట క్యూలో ఇంకా ఓటర్లు మిగిలి ఉన్నట్లయితే ముందుగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ టోకెన్స్ జనరేట్ చేయడం ద్వారా క్యూలో ఉన్నటువంటి చివరి ఓటర్కి 1, ఆ తర్వాత 2 అలాగా ఎంట్రన్స్ వద్ద ఉన్నటువంటి ఓటర్ వరకు టోకెన్స్ని ఇష్యూ చేసుకుంటూ రావాలి. ఆ ఇష్యూ చేసినటువంటి ఓటర్స్ని మాత్రమే ఓటు వేయించాలి. ఆ ఓటు పూర్తి అయిన తర్వాత మాత్రమే ఈ పోలింగ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ క్లోజ్ చేసిన సమయాన్ని కూడా పీఓ డైరీలో రికార్డ్ చేసుకోవాలి. పోలింగ్ క్లోజ్ చేసే సమయంలో ఏజెంట్స్ అందరూ కూడా అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఏజెంట్స్ సమక్షంలోనే అండ్ పోల్ క్లోజ్ చేశాక కంట్రోల్ యూనిట్లో పోలైన ఓట్ల సంఖ్య ఫామ్ 17Aలో ఉన్నటువంటి రికార్డు సంఖ్య అండ్ 17Cలో ఉన్నటువంటి రికార్డు సంఖ్య సమానంగా వచ్చాయా లేదా చూసుకోవాలి. ప్రతి ఒక్క ఏజెంట్కి ఒక ఫామ్ 17C కాపీని అయితే అందించాలి. ఆ తర్వాత ప్రతి ఒక్క ఫామ్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫిల్ చేసి ఆ ఫామ్ని రెస్పెక్ట్ ఎన్వలప్ కవర్స్లో ఉంచాలి. ఎటువంటి నిల్ రిపోర్టు ఇస్తూ ఫామ్ లేనట్టయితే వైట్ పేపర్లో నిల్ రిపోర్ట్ రాసి స్టాంపు, సిగ్నేచర్స్ చేసి వాటిని ఆ ఎన్వలప్ కవర్స్లో ఉంచాలి. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలో మాత్రమే ఈ ఈవీఎంస్ని సీజ్ చేయాలి. ఈ బ్యాలెట్ యూనిట్ మోర్ దెన్ 1 బ్యాలెట్ యూనిట్ వస్తే ఏ బ్యాలెట్ యూనిట్ దానికి కేటాయించినటువంటి బాక్స్లోనే కరెక్ట్గా పెడుతున్నారా లేదా అనేది చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంచి సీల్ చేయాలి. ఆ సీల్ చేసిన ట్యాగ్స్ మీద ఏజెంట్స్ సిగ్నేచర్స్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏజెంట్స్ని ఈవీఎం సీల్ చేసేంత వరకు కూడా బయటికి పంపించకూడదు. దాని తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్యాక్ చేసుకోవాల్సినటువంటి ఫామ్స్ యొక్క వివరాలు అయితే ఈ ఫామ్లో ఉన్నాయి. ఈ ఫామ్లో ఉన్నట్లుగా వాటిని ప్యాక్ చేసుకొని వాటి మీద పీఓ సీల్ అండ్ సిగ్నేచర్స్, స్టాంపులు అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత సెక్టార్ ఆఫీసర్ దగ్గర నుంచి వెళ్ళి రెమెండరేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. దాన్ని కలెక్ట్ చేసుకొని మీకు కేటాయించబడినటువంటి ఆల్ పోలింగ్ మెటీరియల్, ఎన్వలప్ కవర్స్, ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా సీల్ చేసుకొని మీకు కేటాయించిన బస్సులో మరలా కలెక్టింగ్ సెంటర్కి వచ్చి కలెక్టింగ్ సెంటర్లో
మీ మెటీరియల్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ సబ్మిట్ చేసేటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫామ్ M21 ద్వారా డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఏంటంటే రిసిప్ట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఎలక్షన్ రికార్డ్స్ అండ్ మెటీరియల్ ఆఫ్టర్ పోల్ అయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలక్షన్కి సంబంధించినటువంటి పూర్తి డిక్లరేషన్స్ని మెటీరియల్స్ని అన్నిటిని కూడా తిరిగి ఇస్తున్నట్టు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా పోలింగ్ నిర్వహించే సమయంలో క్లియర్ స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడ ఏమేం ఫామ్స్ ఇష్యూ చేయాలి, సిఆర్సి ఏ విధంగా చేయాలి, మాక్ పోల్స్ ఏ విధంగా చేయాలి, ఈవీఎం మిషన్స్ మార్చినప్పుడు ఏ సమయంలో ఏ మిషన్స్ మార్చాలి, ఏ మిషన్ మార్చినప్పుడు మాక్ పోల్ కండక్ట్ చేస్తారు. మొదటిసారి చేసే మాక్ పోల్లో మినిమం 50 ఓట్లు పోల్ చేయాలి. సెకండ్ టైం మాక్ పోల్ చేయవలసి వస్తే ఆ టైంలో క్యాండిడేట్కి 1 ఓటు మాత్రమే పోల్ చేస్తే సరిపోతుంది, ఇంక్లూడింగ్ నోటాతో సహా. ఈ విధంగా రీప్లేస్ చేసినప్పుడు చేయవలసిన ఫామ్స్, ఈవీఎం మిషన్స్ ఎక్కడెక్కడ రీప్లేస్ చేయాలి, రీప్లేస్ చేసేటప్పుడు కానీ మరి ఏ విధమైన కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు మీ సెక్టర్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయ్యి వారి ద్వారా పూర్తి అవగాహనని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఏ సమయంలో పోలింగ్ పూర్తయింది అన్న వివరాలను కూడా డైరీలో రికార్డ్ చేసుకోవాలి. ఆ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి సెక్టర్ ఆఫీసర్ ద్వారా సమాచారాన్ని అందించాలి. ఈ విధంగా ఎటువంటి భయాందోళనలు లేకుండా పూర్తి అవగాహనతోటి మరొకసారి వీలైతే ఈ పోలింగ్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకుంటారని మనవి. నేను నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క అంశాన్ని వివరంగా చెప్పడానికి ప్రయత్నించాను. ఏ విధమైన తప్పులు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియపరిస్తే నేను దీన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నాన్ని చేస్తాను. ప్రతి పోలింగ్ ఆఫీసర్ కూడా ఎలక్షన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్ కానీ P-1 కానీ పోలింగ్ డేలో కానీ ట్రైనింగ్లో సమ్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ కానీ ఈవీఎం మిషన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్న బేసిక్ ఇన్ఫర్మేషన్స్, ఫామ్స్ ఏ విధంగా ఉంటాయనే ప్రతి ఒక్కటి కూడా సపరేట్ వీడియోస్ చేశాను. వాటిని చూడవలసిందిగా మనవి. అదేవిధంగా బ్యాలెట్ ఓట్ని ఎలా వినియోగించుకోవాలి, P-1 డే రోజు ఎలాంటి మెటీరియల్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఇస్తారు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, అండ్ ఎన్వలాప్ సెట్స్ కవర్స్ ఏ విధంగా ఉంటుంది, ఎన్వలాప్ కవర్స్ ఏ విధంగా ఉంటాయి, మిషన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వెళ్ళి పోలింగ్ సెంటర్కి వెళ్ళాక ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అనే ప్రతి విషయాన్ని కూడా చర్చించాను పూర్తిగా. దాన్ని సపరేట్ వీడియోలో చేసాము, దాన్ని కూడా చూడవలసిందిగా మనవి. అదేవిధంగా పోలింగ్ డే రోజు ఏ విధమైన చర్యలు చేపట్టాలి అనేది కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా డౌట్ ఉంటే రీక్యాప్ చేసుకొని మళ్ళీ ఆ పాయింట్స్ని చూసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ.